తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. యాక్చువల్‌గా 'ఆర్తి అగర్వాల్' అంటే నాకు చాలా ఇష్టమైన హీరోయిన్. మన సినిమాలో డ్రెస్ సెన్స్ లేదని చెప్పి తరుణ్ టీజ్ చేస్తాడు. హుహు. తను మిర్రర్ ముందుకెళ్ళి హ్మ్. పట్టు పావడా యేసుకొని అలా ఓపెన్ చేసి ఆ రాణి కలర్ పింక్ కలర్ అది యేసుకొని అద్భుతంగా ఉంటారు. అంటే చూడడానికి కళ్ళకి పండగలాగా ఉంటారనమాట లుక్. చాలా బాగా చూపించారు 'ఆర్తి అగర్వాల్' మీరు. ఆహ్, ఆమెని ఎలా కాస్ట్ చేశారు? ఆ సినిమాలో 'ఆర్తి అగర్వాల్‌తో మీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కాస్త చెప్తారా? అంటే యాక్చువల్‌గా మేము హీరోయిన్‌గా అనుకున్నది మంజుల గారి అమ్మాయి శ్రీదేవి. సార్. నేను మెడ్రాస్ వెళ్ళాను. ఆ అమ్మాయికి కథ చెప్పాను. ఆ అమ్మాయికి నచ్చింది. సో, చేస్తానంది అన్నీ అయినాయి. సురేష్ బాబు గారు ఏం చేశారంటే ఆయన ఎప్పుడు ప్రాజెక్ట్‌కి ఎలాగ వాల్యూస్ తీసుకురావాలి, ప్రాజెక్ట్‌ని ఎలాగ క్రేజ్‌గా బయటోళ్ళు మాట్లాడుకోవాలి అనే యాంగిల్‌లో ఆలోచిస్తాడు ఆయన. అంటే మార్కెటింగ్ స్కిల్స్ అనమాట. మేము అన్నీ ఓకే చేసుకున్నాక ఓ రోజు పిలిచాడు నాకు. పిలిచి నువ్వు నాకు నచ్చావు, సూపర్ హిట్ అయిపోయింది. 'ఆర్తి అగర్వాల్' మళ్ళీ ఎవరికి దొరకదు, ఇప్పుడు మన చేతిలో ఉంది. సెకండ్ ఫిల్మ్ కూడా మనకి అగ్రిమెంట్ ఉంది. మన సినిమాలో అయితే ఎలా ఉంటుంది అంటావా అని అంటే, చాలా బాగుంటుంది బాబు అని. సో అలా క్యాష్ చేశారు. మిమ్మల్ని అడిగారు. అడిగాడు. అడిగి అదే మామూలుగా అడగటం అంటే మనం నో అనేది ఏమి ఉండదు. బట్ డైరెక్టర్గా నాకు చెప్పాలి కదా, నేనే ఇప్పుడు ఆ అమ్మాయితో సీన్స్ అన్ని చేయించుకోవాలి. అప్పుడు అదే నువ్వు ఫస్ట్ టైం కదా, ఆ అమ్మాయికి తెలుగు రాదు, నువ్వు ఓకే అంటున్నావు కాబట్టి మన గెస్ట్ హౌస్లో ఉంటుంది, సీన్స్ అన్నీ వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఎలా చేస్తావు చూడు అని అంటే, అప్పుడు రోజు నేను ఈవినింగ్ వెళ్ళి ఒక గంట అమ్మాయితో కూర్చొని సీన్స్ కొన్ని ప్రాక్టీస్ చేసి ఎలా చెప్పాలో చెప్పి తెలుగు డైలాగులు నేర్పేవాడిని అక్కడ పెట్టి తెలుగులో మాట్లాడించి అలా చేస్తాం. సార్, మొత్తం ఈ ప్రాసెస్‌లో ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ ఏమన్నా షేర్ చేసుకుంటారా 'ఆర్తి అగర్వాల్‌తో' మీది? సెట్‌లో గానీ, మేకింగ్ ప్రాసెస్‌లో గానీ? 'ఆర్తి అగర్వాల్' అంటే జనరల్గా సినిమా అన్నాక హీరో హీరోయిన్స్ మధ్యన రొమాన్స్ కానీ కొంచెం క్లోజ్నెస్ సీన్స్ కానీ అన్నీ ఉంటాయి. అవి కూడా వాళ్ళ ఫాదర్ వచ్చేవాడు అగర్వాల్ అని. అతను ఏంటంటే కమర్షియల్ యాంగిల్లో డబ్బులు రెమ్యునరేషన్ తీసుకోవటం అనేది ఒక పార్ట్ అయితే, సెంటిమెంటల్గా కూతుర్ని కాపాడుకోవాలి, కొంచెం కూతుర్ని ఎక్స్పోజ్ చేయనివ్వకూడదు అనేది ఉండేది. బట్ ఈ అమ్మాయి క్యారెక్టర్ పరంగా జస్టిస్ చేయాలి, ఈ క్యారెక్టర్కి ఇలా చేయాలి కాబట్టి చేయాలి అనేది ఈ అమ్మాయికి ఉండేది. సో వాళ్ళిద్దరికి ఏముంది అనేది పక్కన పెట్టేస్తే డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ మాకు కానీ నేను యాజ్ ఏ డైరెక్టర్గా ఆ సీన్ పర్ఫెక్ట్గా రావాలి అనే దానికోసం మెల్లిగా ఆయన్ని డైవర్ట్ చేసి ఇంకో కారులో రమ్మని, ఆ కార్ డ్రైవర్ని ఒక గంట లేట్గా తీసుకురా అని చెప్పి ఆ లోపు ఆ సీన్ అవగొట్టి, అప్పుడు ఆ అమ్మాయి హ్యాపీ అయ్యి తరుణ్ హ్యాపీ అయ్యి మా యూనిట్ అంతా బలి చేశారండి, అతను ఉంటే చేయనోడు ఈ సీను అది ఇదని. అలాంటిది ఒకటి జరిగింది. ఇది కూడా ట్రబుల్ షూటింగే. తర్వాత ఎందుకో వాళ్ళిద్దరి మధ్యన చిన్న క్లాష్ వచ్చింది. క్లాష్ వచ్చి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. అప్పుడు కరెక్ట్గా మేము అవుట్డోర్ షూటింగ్ రాజమండ్రి వెళ్తున్నాం. నిండు గోదావరి కదా సాంగ్, ఆ సాంగ్ చాలా ఇష్టపడి రాయించుకుని చేయించుకున్న సాంగ్. దాంట్లో వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి, వీళ్ళిద్దరు ఫుల్ ఒకరినొకళ్ళు అర్థం చేసుకుని ఇన్వాల్వ్ అయ్యి పర్ఫామ్ చేయాలనేది నా ఫీలింగ్. అలా ప్రేమ కూడా ఆ సీన్ ముందే పండి ఉంటుంది అని అందుకుని మేము లక్కీగా ముగ్గురం కలిసి ఒకే ట్రైన్లో వెళ్ళాం రాజమండ్రి. హీరో హీరోయిన్ మీరా? ఒకే ట్రైన్లో ఒకే కూపేలో. సో వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి మాట్లాడుకునేలా చేసి రాజమండ్రి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళు క్లోజ్ అయిపోయారు. ఆ సాంగ్ స్క్రీన్ మీద అద్భుతంగా వచ్చింది. కులశేఖర్ గారు అనుకుంటాను అది రాసి. కులశేఖర్ రాసి. అవును. అండ్ ఆర్పి పట్నాయక్ గారి పాటలు కూడా చాలా ప్లస్ అయింది సినిమాకి. బాగా ఆ సినిమాకి అన్నీ కుదిరినాయి. కథ, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, పబ్లిసిటీ డిజైన్స్తో సుద్దా అన్నీ కుదిరినాయి. ప్రొడ్యూసర్ ప్రమోషను. మీరు కూడా ఒక పాట రాసినట్టున్నారు. తర్వాత రాశారా సార్ ఏ పాటలున్నా? అంటే నేను
ఇంకా ఆఫీసులకెళ్ళి నేను పాటలు రాస్తాను అనే ప్రొఫెషనల్‌లో టైప్ కాదు గానీ, ఇన్‌హెరెంట్ నాలో ఏదో ఉంది. హ్మ్. అది కథ రాస్తే కథ మీద ఉంటది. డైలాగ్స్ అప్పుడు డైలాగ్స్‌లో గూడా నేను ఆలోచిస్తాను. అలాగా ఒక హీరో, హీరోయిన్‌కి మధ్యలో ఆ అమ్మాయి ఫీలింగ్స్ మీద ఇలా ఉంటే బావుంటది అని రైటర్‌కి చెప్పటానికి ఒక ఫైల్ తయారు చేసుకున్నాను. హ్మ్. ప్రతి సాంగ్‌లో ఇది మ్యాటరు. ఈ మ్యాటర్ రావాలని. అది ఆర్‌పి పట్నాయక్ నచ్చి వెంటనే ట్యూన్ చేశాడు. సార్. సురేష్ బాబు వాళ్ళకి పంపిస్తే 4 ట్యూన్‌ల్లో ఇది బావుంది. ఈ పాట లిరిక్స్ కూడా బావున్నాయి హ్మ్. అని అనగానే ఆర్‌పి వచ్చి చరణాలు కూడా మీరే రాసేయండి అని చెప్పి ఫోర్స్ చేస్తే రాశానది. ఎలా ఎలా ఏదో 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 అయిపోతుంది ఎదలో ఏదో ఆ! మొదలైంది ఆ ఓకే. పాట. ఓకే. ఎలా అనేది చంద్రబోస్ గారు రాశాడు. ఓకే. అది కూడా సీక్వెన్స్ మొత్తం మ్యాటర్ రాసుకుని ఆయనకి ఎక్కడో ఫోన్‌లో ఉన్నప్పుడు చెప్పా. హ్మ్. పొల్లాచ్చిలోనే ఎక్కడో ఉన్నాడు. ఇలాగ పాట రాయాలి బోస్ గారు అంటే, సిచ్యుయేషన్ ఏంటి కాశీ గారు, నేను మళ్ళీ అక్కడికి వచ్చే లోపు ఆలోచించుకుంటాను అని హ్మ్. అంటే, ఏం లేదు ఇప్పుడు మన మనసులో ఉన్నది వెళ్ళి చెప్పాలని ట్రై చేస్తాము. ఇప్పుడు చెప్పలేక నీళ్ళు నములుతూ కాళ్ళతోటి ఇలా అనుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము. అలాంటి ఫీలింగ్‌లో హీరోయిన్ తను ప్రేమించిన ప్రేమని హీరోకి ఎలా చెప్పాలని తపన పడడమే సాంగ్ అన్నాను. హ్మ్. వచ్చేసింది, అద్భుతంగా ఉంది సిచ్యువేషను. మీరు వచ్చేటప్పుడు చూడండి అదరగొట్టేస్తాను అది ఇది అని చెప్పి, ఎలా తెలుపునా అనే పాట అదిరిపోయింది సాంగ్. చాలా కాలేజీల్లో సార్ అంటే కాలేజీలో ఫెస్టులు జరుగుతుంటాయి గదా! వాటిల్లో అమ్మాయిలు డాన్స్ వేసే అంటే ఈ పాట లేకుండా అమ్మాయి ఆ ఫెస్ట్‌లో ప్రతి కాలేజీలో ఈ పాటకి డాన్స్ ఏసేవాళ్ళు అమ్మాయిలు. ఎందుకంటే ప్రేమను ఎలా వ్యక్తపరచాలనేది అబ్బాయిలకి చాలా పాటలున్నాయి. అవును. అమ్మాయిలకి ఎక్కువ పాటలు లేవు. సో, చాలామంది లేడీస్ ఈ సాంగ్‌ని ఓన్ చేసుకున్నారు. అవును. సార్ అది యాక్చువల్‌గా మీరు కళ్యాణ్ రామ్ గారిని పరిచయం చేసే ముందు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. కరెక్టో కాదో చెప్పండి. హరికృష్ణ గారు మీతో చాలా సేపు కూర్చొని మాట్లాడారంట. బాబు, బాబు లాంచింగు నీ చేతుల్లో పెడుతున్నాను. నీదే బాధ్యత. నేను నిన్ను నమ్ముతున్నాను అని జెప్పేసి చాలా సేపు మాట్లాడారంట మీతో నిజమేనా? అంటే అలా ఏం లేదు. హరికృష్ణ గారు చాలా జోవియల్. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి ఉషా కిరణ్ బ్యానర్ ఉంది. హ్మ్. ఉషా కిరణ్ వాళ్ళు మంచి డైరెక్టర్‌నే సెలెక్ట్ చేసుకుంటారు. హ్మ్. నాకప్పుడు సూపర్ హిట్ ఉంది. హ్మ్. 'నువ్వు లేక నేను లేక.' అవును. అవును. అంత డిస్కషన్ ఏం జరగలేదు గానీ, కథ చెప్పటానికెళ్తే హ్మ్. అన్నీ మీరు చూసుకుంటారు గదా! ఏముంది మేము కథ డిసైడ్ చేసేది హ్మ్. అనే ఇది ఇచ్చారు. ఆ నమ్మకం అనేది ఇప్పుడు ఒక కొత్త అబ్బాయిని పుసుక్కున అలా నమ్మేసాము, చేసాము అంటే గొప్ప గానీ, ఆల్రెడీ ఒక సూపర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాము. 'నువ్వు హ్మ్. లేక నేను లేను.' అవును. అప్పుడు ఆటోమేటిక్‌గా నమ్మకం ఉంటది కదా! అవును. అది నమ్మే ఆ! మీ పేరు మీరు ఫైనల్ అవ్వంగానే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఫీల్ అయ్యారు. తర్వాత ఆయనతో నా రిలేషన్ చాలా బాగుండేది. హ్మ్. సినిమా తర్వాత కూడా చాలా కలిసాము. మా గృహప్రవేశానికి వచ్చాడాయన. సార్. వాళ్ళ ఫ్యామిలీ బాలయ్య బాబుతోటి బాగా నా జర్నీ ఎక్కువ. అయ్యో! చాలా సినిమాలు చేశారు. తర్వాత రామకృష్ణ బాబు గాని, మోహన్ కృష్ణ గారు గాని, హరికృష్ణ గారు గాని వీళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే ఫోన్ తీసి మాట్లాడేలాగా అంత క్లోజ్‌నెస్ ఉంటది.